ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లాగర్లో సెట్టింగ్స్ అయితే చూద్దాం అనమాట. మనం ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి, అలాగే ఏ సెట్టింగ్స్ ఇంపార్టెంట్ అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో బేసిక్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి బేసిక్ సెట్టింగ్స్ లో మనకి టైటిల్ అయితే ఉందన్నమాట. మనం మనకి బ్లాగ్ ని క్రియేట్ చేసేటప్పుడే మనం టైటిల్ అయితే ఇచ్చేస్తాం, కానీ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లో మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, డియర్ టెక్ లవర్ అన్నది నేను టైటిల్ గా ఇచ్చానమాట. కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే డిస్క్రిప్షన్ అనమాట. నేను ఇప్పటి వరకు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేదు. సో డిస్క్రిప్షన్ అయితే ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే డిస్క్రిప్షన్ అనేది ఒక వెబ్సైట్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే మీ బ్లాగ్ యొక్క మెయిన్ లాంగ్వేజ్ ఏంటి అంటే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి తెలుగులో రాస్తున్నారు అనుకోండి ఆర్టికల్స్, ఇక్కడ వచ్చేసి మీరు ఇంగ్లీష్ లో పెట్టారనుకోండి, గూగుల్ ఏం అర్థం చేసుకుంటది అంటే ఇక్కడ మీరు ఏది ఇచ్చారో అదే అర్థం చేసుకుంటది అనమాట. అప్పుడు తెలుగులో సెర్చ్ చేసే వాళ్ళకి మీ యొక్క బ్లాగ్ అన్నది రికమెండ్ చేయదు అనమాట. కాబట్టి మీరు ఈ ఆర్టికల్ ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నారో అక్కడ ఈ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. సో నేను నార్మల్ ఇంగ్లీష్ పెట్టుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ కంటెంట్ అనమాట. అంటే మీ వెబ్సైట్ లో మీరు చూసే అడల్ట్ కంటెంట్ కి సంబంధించి ఏమన్నా పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, సో ఇదైతే ఆన్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఇది అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది అని. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్ మెజర్మెంట్ ఐడి అనమాట. అంటే గూగుల్ అనలిటిక్స్ సంబంధించిన ఐడి అయితే ఉంటుంది. సో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్తాను. సో గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటంటే మన యొక్క వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి, ఇవంతా కూడా మనకి డేటా అయితే ఈ గూగుల్ అనలిటిక్స్ ద్వారానే మనకైతే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేవ్ ఐకాన్ అనమాట. సో ఫేవ్ ఐకాన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు బి అని కనిపిస్తుంది కదా, బ్లాగర్ లోగో. ఆ బ్లాగర్ లోగో బదులు మన యొక్క వెబ్సైట్ లోగో అన్నది మనం పెట్టుకోవచ్చు అనమాట అక్కడ. అది ఫేవ్ ఐకాన్. సో ఈ ఫేవ్ ఐకాన్ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం ఇక్కడైతే పెట్టుకోవాలన్నమాట. సో అది ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా మనం ఇక్కడ పెట్టుకోవాలన్నది కూడా నేనైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ అనమాట. మీ వెబ్సైట్ అన్నది గూగుల్లో కనిపించాలా లేదా అన్నది అయితే మీరు ఇక్కడ టిక్ చేయొచ్చు, అన్టిక్ చేయొచ్చు. మనం బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ క్రియేట్ చేసేది ఎందుకు, ఎవరికైనా కనిపించాలి, వాళ్ళు వచ్చి మన వెబ్సైట్కి వస్తే యాడ్స్ వస్తాయి కాబట్టి మనకు మనీ అనేది ఎర్న్ చేయడం కోసం, లేదంటే మన కంటెంట్ వేరే వాళ్ళు చదవడం కోసమే కదా మనం బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ క్రియేట్ చేస్తాం. అలాంటప్పుడు మన వెబ్సైట్ అనేది అందరికీ కనిపించాలి. అలాంటప్పుడు సెర్చ్ ఇంజిన్స్ లో ఉండాలి కాబట్టి ఇది ఖచ్చితంగా టిక్ చేసే ఉండాలి. ఇది ఆల్రెడీ టిక్ చేసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిషింగ్. అంటే ఇక్కడ వచ్చేసి మనం బ్లాగ్ అడ్రస్ ని కూడా చేంజ్ చేయొచ్చు. నేను డియర్ టెక్ లవర్ వైట్ అని పెట్టాను కదా, ఇది కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు బ్లాగ్ అడ్రస్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ డొమైన్ అనమాట. కస్టమ్ డొమైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ .blogspot.com అని ఉంది కదా, సో అది మీకు నచ్చట్లేదు అనుకోండి, మీరేం చేస్తారంటే చాలా డొమైన్స్ అమ్మే సైట్స్ అయితే ఉంటాయి కదా, గోడాడీ, హోస్టింగర్, వీటిలోకి వెళ్ళి మీరు డొమైన్ ని కొనుక్కుంటారు. .in, .com ఇట్లా డొమైన్ కొనుక్కొని ఆ డొమైన్ ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుద్దంటే ఈ blogspot.com అన్నది పోయి మీ డొమైన్ అన్నది ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి HTTPS రీడైరెక్ట్. అంటే ఏమవుద్దంటే ఇక్కడ మనకి మన యొక్క లింక్ లో మీరు ఇక్కడ చూడొచ్చు HTTPS అన్నదైతే వస్తుంది అనమాట. సో HTTPS ఉంటే మనకి ఆ సైట్ అనేది సెక్యూర్ అని అర్థం అనమాట. ఆల్రెడీ మనకి HTTPS లోనే ఉంటది. వాళ్ళు మీరు కనుక దీన్ని ఆఫ్ చేశారనుకోండి, మనకేమవుద్దంటే HTTPలోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి అంత సెక్యూర్ కాదనమాట. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మీరైతే ఆన్ లో పెట్టుకోండి, మనకైతే సెక్యూర్ గా ఉంటుంది మన సైట్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్స్ అనమాట. సో మీరు కావాలనుకున్న పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు అడ్మిన్స్ ని ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే మీ వెబ్సైట్ కి యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇన్వైట్ మోర్ ఆదర్స్ క్లిక్ చేసి ఈమెయిల్స్ ఇక్కడ టైప్ చేసి మీరు సెండ్ చేశారనుకోండి, సో వాళ్ళకైతే వెళ్తుంది అనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక్కరైతే ఉన్నారనమాట. సో మీరు పంపిస్తే చాలా మంది ఇక్కడ యాడ్ అవుతారు. అలాగే పోస్ట్ అనమాట. సో పోస్ట్ లోకి వచ్చినట్టు ఇక్కడ మనకి మ్యాచ్ పోస్ట్ షోన్ ఆన్ మెయిన్ పేజ్. అంటే ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు చూపించాలి మెయిన్ పేజ్ లో అన్నదన్నమాట. మాక్సిమం 7 పోస్ట్స్ అని పెట్టా. అంటే 7 పోస్టులు మాత్రమే నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత ఏమవుద్ది, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇలా ఉంటాయి అనమాట. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎన్నైనా పెట్టచ్చు, 1 పెట్టచ్చు,
పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టొచ్చు, మీ ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజీ లోడ్ ఇమేజెస్ అనమాట. సో లేజీ లోడ్ ఇమేజెస్ ఏంటంటే మనకి ఇమేజెస్ అన్నది స్లోగా లోడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మన యొక్క పేజీని స్లో చేయకుండా మనకి ఇమేజెస్ అన్ని స్లోగా లోడ్ అవుతాయి. అలాగే ఇంకొచ్చేసి కామెంట్స్ అనమాట. సో కామెంట్స్ లో వచ్చేసి మీరు కావాలంటే ఎవరు కామెంట్ చేయాలి అన్నది కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీవన్ అని అనుకోండి, ఎవరైనా వచ్చి కామెంట్ చేసేయచ్చు. లేదనుకోండి యూజర్స్ విత్ గూగుల్ అకౌంట్స్ అని పెట్టుకున్నారనుకోండి, గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు బ్రౌజర్స్ లో, వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలుగుతారు. లేదంటే ఓన్లీ మెంబర్స్ ఆఫ్ దిస్ బ్లాగ్ పెట్టుకున్నారనుకోండి, మీ బ్లాగ్ లో ఎవరైతే మెంబర్ గా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయొచ్చు. సో ఇట్లా మీకు నచ్చినట్టు ఇవన్నీ కూడా మీరు కామెంట్ కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ కి సంబంధించినవి అనమాట. అండ్ వచ్చేసి ఫార్మాటింగ్. సో ఈ ఫార్మాటింగ్ అంటే మీరు టైం జోన్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఇప్పుడు దాకా మనం అయితే సెట్ చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు టైం జోన్ వచ్చేసి పసిఫిక్ టైం అయితే ఉందో లాస్ ఏంజలస్. మనం వచ్చేసి మన ఇండియన్ టైం జోన్ అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి. సో మన ఇండియన్ టైం జోన్ వచ్చేసి కోల్కతా అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మన టైం జోన్ అయితే ఉంది 5:30 ఇండియన్ స్టాండర్డ్ టైం, కోల్కతా అయితే ఉంది కదా. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన యొక్క టైం జోన్ అన్నది చేంజ్ అయిపోతుంది. అలాగే మీరు వచ్చేసి డేట్ హెడర్ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆర్టికల్ పోస్ట్ చేయగానే దాని కింద ఎప్పుడు పోస్ట్ చేశారన్నది వస్తుంది. అది ఎలా రావాలి, మండే జనవరి 29, 2024 అని రావాలా, లేకుంటే మీకు ఇలా రావాలా 1/29/24, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి అనమాట మనకి డేట్స్ లో. మీకు నచ్చిన ఫార్మాట్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేవ్ క్లిక్ చేస్తాను. అండ్ వచ్చేసి టైం స్టాంప్ అండ్ అలాగే కామెంట్ టైం స్టాంప్ ఇవన్నీ కూడా కావాలంటే ఫార్మాట్స్ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి మెటా ట్యాగ్స్ అనమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మెటా ట్యాగ్స్ అన్నది. దీనివల్ల మనకి సెర్చ్ ఇంజిన్ లో ఆప్టిమైజేషన్ కానీ ఇవన్నీ కూడా అవుతాయి అనమాట. సో దీని గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాం. మనం మెటా ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఏంటి ఎస్సీఓ పరంగా, ఎస్సీఓ సంబంధించిన వీడియోలో ఇవన్నీ కూడా అయితే ఇంక వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్. ఇది వచ్చేసి మనం మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన యొక్క వెబ్సైట్ కంటే యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించింది అనమాట ఇది వచ్చేసి. అండ్ వచ్చేసి మేనేజ్ యువర్ బ్లాగ్. అంటే మీరు వచ్చి కంటెంట్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే బ్యాకప్ చేసుకోవచ్చు, అండ్ అలాగే వచ్చేసి రిమూవ్ కూడా చేసేయచ్చు అనమాట మీ బ్లాగ్ ని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అనిపించిందని కింద కామెంట్ చేయండి. నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.